నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జయంతిని పురస్కరించుకొని ఆక్లాండ్ లో వైఎస్ఆర్సీపీ న్యూజిలాండ్ బృందం రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. జూలై 8న డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయనకి నివాళిగా ఈ కార్యక్రమం నిర్వహించామని ఎన్ఆర్ఐలు తెలిపారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ పుట్టినరోజు వేడుకలు న్యూజిలాండ్లో ఘనంగా జరిగాయి. జూలై 8న డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ప్రవాసులు పలు సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆక్లాండ్లో వైఎస్ఆర్సీపీ న్యూజిలాండ్ బృందం రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఇక ఫిక్లింగ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకలకు అనూహ్య స్పందన వచ్చింది. వైఎస్ఆర్సీపీ నాయకుడు బుజ్జేబాబు నెల్లూరు ఆధ్వర్యంలో ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూజిలాండ్ మాజీ మంత్రి మైకేల్ వుడ్ హాజరై ప్రసంగించారు. బాలబీరం, కళ్యాణ్ రావు, చంద్రశేఖర్ కోడూరి, అరుణ్ రెడ్డి, గోవర్ధన్ మల్లెల, జగదీష్ రెడ్డి, ఇందిరా సిరిగిరి పలువురు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. వైఎస్ఆర్సీపీ న్యూజిలాండ్ కన్వీనర్ బుజ్జిబాబు నెల్లూరి, కో కన్వీనర్ ఆనంద్ ఎద్దుల, సమంత్ డేగపూడి, బాలశౌర్య, రాజారెడ్డి, పారదాపిల్ల, జమ్మి, రమేష్ పనాటే, విజయ్ అల్లా, గీతారెడ్డి, సంకీర్తిరెడ్డి పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను కొనియాడారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని ఆయనకి నివాళిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎన్ఆర్ఐలు తెలిపారు. 150 మందికి పైగా పాల్గొని ఈ వేడుకలను గ్రాండ్ గా సక్సెస్ చేయడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. నిర్వాహకుల గొప్ప లక్ష్యాన్ని, మానవతా స్ఫూర్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు ప్రశంసించారు. It was a wonderful example of someone who kept his promises and made life better for the common people. And I'll take that away tonight as an inspiration for me. Outer ring road రావడం వల్ల హైదరాబాద్కి ఎంత వైఎస్ఆర్ గారు జయంతి కార్యక్రమానికి అటెండ్ అవడం అనేది చాలా ఆనందదాయకం. మీరు అందరికీ తెలుసు రాజశేఖర్ గారు ఏంటి, ఆయన చేసినటువంటి సేవలు ఏంటి మన తెలుగు రాష్ట్రాలకు. వైఎస్ గారి ప్రత్యేకంగా అనుబంధం లేకుండా మా నాన్నగారు కాంగ్రెస్ లో ఉంటే చిన్నప్పటి నుంచి వైఎస్ఆర్ is personally related to me. I owe my life to people. On this special occasion, as we celebrate the birth anniversary of one of the modern India's most beloved visionary leaders, Dr. Yeduguri Sannidhi Rajashekar Reddy, fondly known as YS Rajashekar Reddy. ప్రత్యేకంగా వైఎస్ఆర్ న్యూజిలాండ్ బ్రాంచ్ ఈ రోజు ఇంత ఘనంగా ఈ వేడుకలు జరుపుతున్నందుకు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేశారు. ఇక బ్రిస్బేన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలని కొనియాడారు. వైఎస్ఆర్ ఒక మరణం లేని మహనీయుడని, తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు ఎప్పుడు గుర్తుండిపోతాయని ప్రవాసులు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో అన్ని ప్రధాన నగరాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతిని ఎంతో ఘనంగా నిర్వహించాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం లేని మహనీయుడు. ఆయన చేపట్టినటువంటి ఎన్నో పథకాల వల్ల చాలా మంది తెలుపుకున్నారు. ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈజీ రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది ఎన్ఆర్ఐలు విదేశాలకు వచ్చి వైఎస్కి సెటిల్ చేసుకున్నారు. జగన్ గారు కూడా తండ్రి ఆల్రెడీ నిరూపించుకున్నాడు. సో మాకు ఎన్ని కష్టాలు ఎదురైనా మేము జగన్ గారి పార్టీని గెలవబోము. మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కష్టాల్లో నుంచి, కన్నీళ్ళలో నుంచి, పోరాటాల్లో నుంచి వచ్చిన పార్టీ.
ఇప్పుడు ఇట్టి పరిస్థితుల్లో వెనుకలు వేయకుండా జగన్ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆస్ట్రేలియా అగ్ర రంగంలో కూడా మద్దతు తెలియజేసుకుంటాము. ఎప్పటికీ కూడా అండగా ఉంటాము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. జై జగన్. జై జగన్. జై జగన్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో మహానేత డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ వేడుకల్లో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలను కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆస్ట్రేలియా ఎడెలైడ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకి విశేష స్పందన వచ్చింది. వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి ప్రత్యేకంగా తయారు చేసిన వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా క్విజ్ కార్యక్రమం నిర్వహించారు. గెలిచిన విజేతలకి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఫెడరల్ ఎంపీ టోనీ జప్పియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా రాజేంద్ర పాండే, ఆదిరెడ్డి యార హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కారుమూరి నాగేశ్వరరావు, ఆలూరి సాంబశివారెడ్డి జూమ్ ద్వారా హాజరై ప్రసంగించారు. ఎడిలైడ్ లో నివసిస్తున్న తెలుగు వారందరూ ఈ వేడుకలకు హాజరై డాక్టర్ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ కమిటీ సభ్యులు వంశీ బొంతు, రామ్మోహన్ రెడ్డి మునగాల, కిషోర్ అనుమోలు, ఉదయకుందుం, వెంకట నవీన్, గుర్రాల పలువురు పాల్గొని వైఎస్ఆర్ చేసిన మంచి పనులను అందరితో పంచుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న వైఎస్ జగన్ బాటను విడవబోమని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ విజయవంగ, చారి అలేటా, వర్ధన్ రెడ్డి రేగల్ల, అరవింద్ రెడ్డి బైకతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. He lives on through his idols and work that touched countless lives. As we honour the life of Dr. YSR Reddy, the work of Dr. YSR is absolutely inspirational. ఆ టర్మ్ మనకి ఒక గోల్డెన్ era. ఒక లీడర్ గుర్తొస్తుందంటే వైఎస్ఆర్ లాంటి వైఎస్ఆర్ ఫస్ట్ గుర్తొస్తారు. సో అలాంటి లీడర్స్ మనకి ఇంకా ముందు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Community health and well-being, social empowerment and sustainability, and courage and justice. His revolutionary initiative on healthcare, education, and rural development transformed the lives. Through the Dr. YSR Foundation Australia, we are committed to carry forward his legacy by fostering a spirit of community. జూలై 8న మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు సింగపూర్ లో ఘనంగా నిర్వహించారు. రాజన్నని స్మరించుకుంటూ సింగపూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగం ఆధ్వర్యంలో సింగపూర్ వైఎస్ఆర్సీపీ విభాగం సలహాదారు కోటిరెడ్డి సారథ్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా వైఎస్ఆర్ అభిమానులు పాలు పంచుకొని మహానేత వైఎస్ఆర్ చేసిన మంచి పనుల్ని గుర్తు చేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని సౌత్ ఆఫ్రికాలో ప్రవాసులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ఆర్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని ఆహార పదార్థాలను డొనేట్ చేశారు. జూలై 8న డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులుగా ఈ ప్రోగ్రాం నిర్వహించామని ప్రవాసులు పేర్కొన్నారు. వైఎస్ఆర్ చేసిన మంచి పనుల్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు ఎప్పుడు గుర్తుండిపోతాయని ఆ మహానేతను స్మరించుకున్నారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద వైఎస్ఆర్సీపీ మెంబర్స్. ఈ రోజు మనము వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈ డొనేషన్ ప్రోగ్రామ్ అనేది జరుపుకుంటాము. సౌత్ ఆఫ్రికా జోనస్బర్గ్ లో ఆర్ఫనేజ్ సెంటర్ లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఫ్యూచర్ లో చాలా చేయడానికి అందరూ రెడీగా ఉండాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ మెంబర్స్ మేము చేస్తున్నాము. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు కెనడాలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ కెనడా ఎన్ఆర్ఐ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలను కొనియాడారు. టొరంటో నగరంలో జరిగిన ఈ కార్యక్రమం వైఎస్ఆర్ సేవలను స్మరించుకునేందుకు ఆయన అభిమానులకి ఒక అద్భుతమైన వేదికగా నిలిచింది. కెనడాలోని టొరంటోలో డాక్టర్ వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ కెనడా ఎన్ఆర్ఐ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు, యువత మరియు కమిటీ సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను సభ్యులు కొనియాడారు. ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు విదేశాల్లో విజయవంతంగా స్థిరపడడానికి కారణం వైఎస్ఆర్ దూరదృష్టి అని యువకులు పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ తండ్రి ఆదర్శాలు కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ వేడుకలను కెనడా వైఎస్ఆర్సీపీ కన్వీనర్ శ్రీ వేణు చుక్కులూరు ఇండియా నుంచి సమీక్షించి సమన్వయం చేశారు. ఇక కెనడా కోర్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని అత్యంత నిష్ఠతో నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. టొరంటో నగరంలో జరిగిన ఈ కార్యక్రమం వైఎస్ఆర్ ఫ్యాన్స్ కి ఆయన సేవలను స్మరించుకునేందుకు ఒక అద్భుతమైన వేదికగా నిలిచింది. ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు దుబాయ్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో వైఎస్ఆర్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కేక్ కట్ చేసి మహానేత సేవల్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మికులకి అన్నదానం చేశారు. కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్ఆర్ సేవా తత్వాన్ని గౌరవంగా స్మరించుకున్నారు. యాత్ర టు చిత్ర నిర్మాత శివ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన 5K రన్ కి విశేష స్పందన వచ్చింది. హోప్ ఫర్ స్పందన ఏకం యుఎస్ఏ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన 5K రన్ కార్యక్రమానికి ప్రవాసులు భారీగా తరలివచ్చారు. యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రవాసులు చేసిన వ్యాయామాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హోప్ ఫర్ స్పందన ఏకం యుఎస్ఏ సంస్థలు సంయుక్తంగా న్యూజెర్సీలో 5K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎడిసన్ లో 5K రన్ కార్యక్రమాన్ని సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి న్యూజెర్సీతో పాటు పలు నగరాల నుంచి ప్రవాసులు, వివిధ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హోప్ ఫర్ స్పందన ఏకం యుఎస్ఏ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల సహాయార్థం ఈ రన్ నిర్వహించినట్టు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆటిజం, ఇతర మానసిక రుగ్మతులతో బాధపడుతున్న వ్యక్తులు, వారి కుటుంబాలకు మద్దతుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చేసే ఎన్నో కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వ్యాయామాలు ఆకట్టుకున్నాయి. వాకింగ్, వర్కౌట్స్, యోగా ఉపయోగాలను ఈ సందర్భంగా పలువురు వివరించారు. వ్యాయామంపై కూడా అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్టుగా తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే తప్పకుండా వ్యాయామం అవసరమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువతీ యువకులతో పాటు పెద్దవారు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. నా పేరు మోహన్ దేవరకొండ. ఈరోజు ఏకం అండ్ హోప్ ఫర్ స్పందన కలిసి ఇక్కడ 5K రన్ నిర్వహిస్తున్నాము. ఇక్కడ బోత్ ఏకం అండ్ హోప్ ఫర్ స్పందన ఆటిస్టిక్ ఇండివిజువల్స్కి ఇక్కడ సపోర్ట్ కోసం ఫండ్స్ రేస్ చేయడానికి 5K రన్ ప్రతి సంవత్సరం చేస్తాము. ఈసారి కూడా ఇది 6వ సంవత్సరం, 6th ఇయర్ చేస్తున్నాము. ఈసారి అరౌండ్ 300 people we are expecting for this event. This is for a good cause. Everybody here is a volunteer. We are here to work for a good cause and raise the awareness within our community here in Edison and around Edison townships. So Edison కాకుండా దూర నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి. ఈరోజు 300 మంది వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. Hello, this is Lakshmi Narasimhandi from Hope for Spandana team. నిజంగా ఇట్స్ ఇన్క్రెడిబుల్ డే టుడే. హోప్ ఫర్ స్పందన ఏకం కలిసి ఈ 5K రన్ కండక్ట్ చేస్తున్నాం. ప్రతిసారి మేము విడిగా చేసేవాళ్ళం, ఏకం యుఎస్ఏ వాళ్ళు విడిగా చేసేవాళ్ళు, ఏకం యుఎస్ఏ ఎన్జే చాప్టర్ విడిగా చేసేది. కానీ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ అప్డేట్. ఏకం యుఎస్ఏ, హోప్ ఫర్ స్పందన కలిసి చాలా మేజర్ ప్రాజెక్ట్స్ చేస్తూ వచ్చాయి లాస్ట్ 3-4 yearsలో.
be it monthly medical kits to the bedridden spinal cord injured bedridden patients ki tarvata building a big shelters for orphanage centers. So ilaga back India lo chala activities iddaram kalipi both organizations, because we are aligned with our thoughts and then we are able to successfully execute it. Then why not we do this 5K run combined, so that will add more value to it, bring more people. So that is the reason behind coming together. Definitely when you add two big organizations, it will add always a big strength. And then as he said, so we are expecting quite a good the crowd. And then not only in India, here also, so we are supporting the autism research projects, and then the homeless shelters. This is incredible. So we request everyone to come forward to support the both organizations working for a very, very good cause. Be with the organizations and support us. So thank you very much, Meeno. So for I take this opportunity to thank Sakshi TV. I know they are there for encouraging all the events like this, and then support the community events. Thank you. Na peru Sharwani. I'm the founder of Hope for Spandana. I'm very excited that Ekam and Hope for Spandana have partnered in many events and can host a grand event like a 5K run today. My dad and uncle have said, we are expecting a great turnout, and it's very amazing that all of the community can get involved to help support such a great cause. So thank you, Sakshi TV, for providing us the encouragement and also, putting the word out to the rest of the community and public. We hope that people can continue to support such a good cause and help support children diagnosed with autism. Na peru Ananta Kondaparthi. So Ekam New Jersey started by Sai Lakshmi Balajbali. Kani Tana, even though she's no longer here, but her mission and vision both we are continuing for past 6 years. 2018 lo first run ayindi. Idi ma aro run. And we are very, very fortunate to partner with Hope for Spandana, because goal is healthy child, healthy community. Andarki health andubadlo undali, and now we are taking more projects to help mentally challenged kids and adults, and making shelters for them back home in India. And here there are locally, we are doing a lot of donations for food donations for people who are suffering with homelessness. This is a thing. Please join us. This organization gives PVSA awards, more volunteers, more passion, more give back to the community. This is the way we show our commitment to this land. So please come and join and enjoy volunteering. Hi, my name is Shruti Devarakonda, and I've been with Ekam for the past 6 or 7 years, and I was there initially when the New Jersey Ekam chapter was first initiated, and my experience as a Ekam Youth Ambassador has been very progressive throughout the years. I mean, we did so many projects when it came to baking or like cooking for homeless solutions, or like visiting autistic centers. So all of that has been definitely, it has changed me as a person. And this is our 6th annual 5K run, in which all of our funds go to projects in India. For example, like the prosthetic legs fundraiser, or toilet reconstruction for rural and poor villages. So this has definitely been very eye-opening for me as a youth ambassador, and I hope to see it progress throughout the years as well. డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ ధార ఆధ్వర్యంలో నిర్వహించిన 5K వాక్ రన్ విజయవంతమైంది. ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ధారా టీం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. టెక్సాస్ లో ప్రిస్కోలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాయలసీమ ప్రాంత వాసులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఫ్రీ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించారు. డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ దారా ఆధ్వర్యంలో నిర్వహించిన 5K వాక్ రన్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ధారా టీం ఈ కార్యక్రమాన్ని టెక్సాస్ లోని ఫ్రిస్కోలో ప్రారంభించింది. సంస్థ ప్రెసిడెంట్ గౌతమ్ మియాపురం నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో
చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక ఈ ఏడాది ఫ్రీ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్ లో BMI, BP, ECG, HbA1c వంటి పరీక్షలు కూడా నిర్వహించారు. 5K వాక్ రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ హెల్త్ చెకప్ చేయించుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అల్పాహారాన్ని అందించారు. ఇక ఈ ఫండ్ రైజర్ ఈవెంట్ గురించి సంస్థ సభ్యులు వివరించారు. ప్రతి సంవత్సరం లాగా ఈ ఏడాది కూడా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా స్పాన్సర్స్ కి ధారా టీం ప్రత్యేక కృతజ్ఞత తెలిపింది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు గౌతమ్ మియాపురం. ఈ 2025 సంవత్సరానికి గనక నేను డారా ప్రెసిడెంట్, అంటే డాలస్ ఏరియా రాయలసీమకి ప్రెసిడెంట్ లాగా నిర్వహిస్తున్నాను. ఇదంతా కూడా మా టీము. వీ హావ్ గాట్ బోర్డ్ మెంబర్స్ ఇక్కడంతా కూడా, మన రమణన్నయ్య కానీ లేకపోతే మన భాస్కర్ కానీ వీళ్ళంతా. టుడే ఇక్కడ ఏంట్రా అంటే మేము వారన్ కాంప్లెక్స్ అని చెప్పేసి డిస్కోలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్క్ అనమాట. సో ప్రతి ఏడు మేము ఇక్కడ నిర్వహించినట్టు డారా 5K రన్ అండ్ వాక్ నిర్వహిస్తాము. సో యూజువల్గా ఏంటంటే 7 o'clock పొద్దున స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ గో అంటిల్ అబౌట్ 10:30, 11 o'clock వరకు పోతుంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే మేము ఒక మెడికల్ క్యాంప్ సెటప్ చేసాం అనమాట. ఫ్రీ మెడికల్ క్యాంప్. ఎవరైతే రిజిస్టర్ చేసుకొని డారా 5K రన్ లో పాల్గొన్నారో వాళ్లకు బ్రహ్మాండమైన బ్రేక్ఫాస్ట్ ఒకటి అరేంజ్ చేస్తాము. దాని తర్వాత వి ఆల్సో హ్యావ్ మెడికల్ క్యాంప్ అనమాట. మెడికల్ క్యాంప్ లో A1C ఒకటి, బ్లడ్ షుగర్ ఒకటి, ప్లస్ లేకపోతే మన BP ఒకటి, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. సో ఆల్మోస్ట్ మాకు ఒక 400 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి ఈసారి. పొద్దున్న చూస్తే బై 7:30 ఐ థింక్ వీ ఆర్ ఆల్మోస్ట్ అబౌట్ 500 పీపుల్ ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నారు. ఇదే కాకుండా ఇక్కడ ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఈ మెడికల్ క్యాంప్ కాకుండా కూడా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్, అంటే ఇక్కడ ఉన్న లోకల్ ఆర్గనైజేషన్ మీద టీప్యాడే కానీ లేకపోతే మన టాంటెక్సే కానీ వేరే ఇతర ఆర్గనైజేషన్స్ కూడా వచ్చి ఇక్కడ మాకు హెల్ప్ చేశాయి. సో చాలా బ్రహ్మాండంగా జరిగింది మాకు ఇక్కడ ప్రోగ్రామ్. So thank you so much and we thank everybody, we thank our board members, we thank everybody for participating in this and then ప్రతి ఇయర్ ఇలాగే విజయవంతంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను. హాయ్ ఎవ్రీవన్, సాక్షి ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు వీరశివారెడ్డి లేవాక. దారా డాలస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ తరఫున ఈ రోజు మేము 5K వాక్ అండ్ రన్ నిర్వహించడం జరిగింది. దీనికి ఆల్మోస్ట్ ఒక 250 పీపుల్ లైక్ ఆల్ కిడ్స్, పెద్దలు, చిన్నపిల్లలు అందరూ బాగా పార్టిసిపేట్ చేసి దీన్ని బాగా సక్సెస్ఫుల్ చేశారు. ఈ దారా తరఫున ప్రతి సంవత్సరము మేము 5K వాక్ అండ్ రన్ నిర్వహించడం జరుగుతుంది. మాకు సపోర్ట్ చేసిన అందరి ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కొలీగ్స్ కి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ రోజు దారా 5K రన్ సందర్భంగా మేము హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ బ్లడ్ ప్రెషర్, BMI, ECG చెక్ చేయడం జరుగుతుంది. ఒక 6 to 7 డాక్టర్స్ వచ్చేసి హెల్ప్ చేస్తున్నారు మాకు ఇక్కడ ఫ్రమ్ ప్రీమియర్ హెల్త్ కేర్ సపోర్ట్ నుంచి. ఐ హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్ ద 5K వాక్ అండ్ రన్. నమస్కారం, నా పేరు చంద్రశేఖర్ రెడ్డి పుట్టిపాటి. నేను ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ 2025 ప్రెసిడెంట్ని. దారాలో కూడా అడ్వైజరీ బోర్డు మెంబర్గా చేస్తున్నాను. దాదాపుగా 10 ఏళ్ళుగా దారాతో అనుబంధం. దారా ప్రతి సంవత్సరం 5K వాక్ రన్ నిర్వహిస్తూ వస్తుంది. ఈ 5K వాక్ రన్ నుంచి వచ్చిన ఫండ్ రైజింగ్ ఇండియాలో ఆర్ఫనేజెస్కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి ఇవ్వబడుతుంది. ఆల్ ద మనీ దట్ raised goes to those people in need. So it is a very admirable thing Dara is doing. Like I said, there is a lot of people who came, a lot of people who ran the 5K, and there is a health camp going on, and it's a very huge successful event. And thank you Dara and volunteers for making this event a huge success. So ivala Dallas area Rayalaseema Association Dara vallu nirvahinchina 5K వాక్ రన్ కి అందరూ చాలా వందల ఎత్తులో అందరూ ఇక్కడికి రావడము, ఈ 5K వాక్ లో పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ 5K ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రొసీడ్స్ అన్ని కూడా చాలా మంచి కార్యక్రమాలకి వీళ్ళు ఉపయోగించబోతున్నారు. సో ఇట్ విల్ గో టువర్డ్స్, బికాజ్ మేము ఇండియాలో పుట్టి పెరిగాము అండ్ ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లల్ని ఇక్కడ పెంచుతున్నాము. సో వీ హ్యావ్ టు డూ జస్టిస్ టు బోత్ కంట్రీస్. కాబట్టి ఇండియాలో చాలా ఆర్గనైజేషన్స్ కి ఈ డొనేషన్స్ వెళ్తాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇక్కడ ఏ ఈవెంట్ జరిగినా కూడా వితౌట్ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్. సో ఎంతైనా వాళ్ళని మనం గుర్తుంచుకోవాలి అండ్ వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. కాబట్టి పార్షియలీ దీస్ ప్రొసీడ్స్ విల్ గో టువర్డ్స్ fire department and police department. And nenu Spurita, we are part of Coffee Kaburlu. So to support, to provide our support from Coffee Kaburlu, we came here and we had a great time. Upma kuda chala bagundi and coffee, mango lassi anni chala chala bagunnai.
And the other thing is one important aspect, we are 2 hours of health camp jarugutondi ikkada, where they are talking about gut health and then healthy living, manchi habits etla inculcate chesukovali, ila చాలా ఫ్యాక్టర్స్ డాక్టర్స్ అంటే చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ మామూలుగా మనకి అపాయింట్మెంట్ తీసుకొని చాలా కష్టపడి వెళ్లాల్సి వస్తుంది ఆ డాక్టర్స్ దగ్గరికి. ఇక్కడ అలాంటిది వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనకు కావాల్సిన లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా, ఇక్కడ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా మనం ఏది చేస్తే బాగుంటుంది అని మనకి టిప్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతోంది. సో చాలా మంది దే హావ్ రిజిస్టర్డ్ అండ్ హెల్త్ క్యాంప్ ఇక్కడ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతోంది. సో థ్యాంక్స్ టు డారా ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఎవ్రీబడి అవుట్ హియర్ ఇన్ డాలస్. సో ఇంకా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు డారా వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ దెర్ ఆర్ అప్కమింగ్ ఈవెంట్స్ యాజ్ వెల్ ఫ్రమ్ డారా టు డాలస్ ప్రజలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ డారా. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.